హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీగా ఉండే ఆలూ చిప్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ చిప్స్ చేయడానికి మనం ఇంట్లో కూరకు వాడే ఆలూనే నేను వాడుతున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఆలూని పీల్అవుట్ చేశాను. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే ఈ చిప్స్ చేయడానికి సపరేట్గా ఆలూ దొరుకుతుందంటారండి. కానీ అవి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే ఆలూతో కూడా ట్రై చేయొచ్చండి. చూడండి, ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని అందులో వేసానండి. ఇలా వేయటం వల్ల ఆలూ ముక్కలకి సాల్ట్ మంచిగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఎలానే ఉంచాలండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద వీటిని ఆరబెట్టుకుంటున్నాను. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల ఆలూలో ఉన్న తేమంతా పూర్తిగా పోతుందండి. చూడండి, ఇక్కడ నేను మొత్తం ఆరబెట్టేశాను. వీటిని కనీసం ఒక 1 అవర్ వరకు ఇలానే ఆరబెట్టాలండి. చూడండి మొత్తం ఎలా ఆరిపోయాయో. వీటిలో ఉన్న తేమంతా మొత్తం పోవాలండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. డీప్ ఫ్రై కోసం కావలసినంత ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఈ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. 1 నిమిషం పాటు అలానే ఉంచాలి. ఇక్కడ వేయించుకునేటప్పుడు ఆలూ స్లైసెస్ ఏమన్నా అతుక్కొని ఉన్నట్లయితే వాటిని విడదీస్తూ వేయించుకోవాలండి. లేదంటే అవి మెత్తగా ఉండిపోతాయి, పూర్తిగా వేగకుండా ఉంటాయండి. చూడండి, ఇక్కడ కలర్ బాగా షేడ్ అయ్యాయి. ఈ టైంలో వీటిని తీసేసుకోవాలండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. చాలా క్రంచీగా కూడా ఉంటాయి ఇవి. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.